జనాభా గణనలో భాగంగా ప్రజలకు తమ వివరాలను తామే నమోదు చేసుకునే స్వయం గణన సదుపాయం అందుబాటులో ఉన్నట్లు కాకినాడ నగర కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ ఏప్రిల్ 16 నుండి 30వ తేదీ వరకు ప్రజలకు స్వయం గణన అందుబాటులో ఉంటుందని, ఈ విధానం ద్వారా సమర్పించిన వివరాలను సంబంధిత ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో పక్కాగా ధృవీకరిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీ కేవీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా చైర్పర్సన్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అది ఎంపీటీసీలు, అదేవిధంగా అక్కడ మనకి కార్పొరేషన్ సంబంధించిందే కార్పొరేటర్స్, మేయర్ గారు, ఎక్స్ మేయర్ గారు, కార్పొరేటర్స్ గారు, ఇతర పెద్దలంతా ఎవరైతే ఉంటారో మరి పేరు చెప్పలేదు అని కాదు వచ్చి చెప్తున్న మామూలుగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరందరూ కూడా మన స్టార్టింగ్ రోజు 6th రోజున సెల్ఫ్ ఇమ్యూనేషన్ చేయించుకోవాలి. అది డిస్ట్రిక్ట్ వాళ్ళు లెవెల్లో మనం చూస్తామండి. అదేవిధంగా 17వ తేదీన చూసినట్లయితే మనకి సెక్రటరీ స్టాఫ్ మనకి చేసుకుంటారు. 17వ తేదీన సెక్రటరీ హెడ్ క్వార్టర్స్ కూడా మనం చేసుకుంటాము, హెడ్ స్టాఫ్ అని చేసుకుంటాము. 18వ తేదీన మనం చూసినట్లయితే ప్రామినెంట్ పర్సనాలిటీస్ డిస్ట్రిక్ట్, స్టేట్ లెవెల్ పద్మ అవార్డ్స్, స్పోర్ట్స్ పర్సన్స్, కల్చరల్ ఐకాన్స్ అండ్ సీనియర్ ఆర్టిస్టు, సెలబ్రిటీస్ 18వ తేదీన. అట్లాగే మనకి 19 చూసినట్లయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, సెల్ఫ్ సిబ్బంది, మెప్పా స్టాఫ్ వాళ్ళు చేస్తామండి. అదేవిధంగా 20వ తేదీని చూసినట్లయితే ఎంజీఎన్ఆర్ స్టాఫ్ అందరినీ కూడా, స్టాఫ్ లేబర్ అందరినీ కూడా మనం చేస్తాము. 27వ తేదీన విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీ లెవెల్లో మనం చేస్తాము. 22వ తేదీన ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్స్ స్టాఫ్, జూనియర్ స్టాఫ్, కాలేజీ, యూనివర్సిటీ స్టూడెంట్స్ స్టాఫ్ అంతా కూడా మనం చేస్తాము. 23న అంగన్వాడీస్ బెనిఫిషరీస్ అట్లాగే వాళ్ళు చేస్తాము. 24న ట్రైబల్ హ్యాబిటేషన్ చేస్తాము. 25 రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ చేస్తాము. 26న సెన్సస్ 5 కేరన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 26వ తేదీన డిస్ట్రిక్ట్ లెవెల్లో మన గౌరవ కలెక్టర్ గారు వారి గైడెన్స్లో, వారి యొక్క ఆదేశాల మేరకు మనం 5K రన్ మరి వారి యొక్క ఇన్స్ట్రక్ట్ ప్రకారంగా మనం 5K రన్ స్టార్ట్ చేస్తాం 26వ తేదీన. దానికి ఒక స్పెషల్ ప్లాన్ తయారు చేస్తాము. స్పెషల్ ప్లాన్ ప్రకారంగా అంటే ఇదంతా కూడా క్రియేట్ అవేర్నెస్ ద పబ్లిక్. అంటే మనకంతా కూడా పర్సన్స్ అంతా కూడా కొంచెం జీనియస్గా ఉన్నారు కాబట్టి, టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కాబట్టి వారికి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం పెడుతున్నాము. 27వ తేదీన షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్స్, ఫ్యాక్టరీ వర్కర్స్తో చేస్తాము. 28వ తేదీన ఎస్ఎస్జి మెంబర్స్, అదేవిధంగా డ్రైవర్సు, సర్ఫ్ వాళ్ళు, మెప్మా వాళ్ళు చేస్తాము. అదేవిధంగా 29న మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్ పోలీస్ పర్సన్స్ చేస్తాము. 30వ తేదీన అది ఎంజిఎస్ వర్కర్స్ వర్క్షాప్ పెట్టి వాళ్ళు చేస్తాం. ఈ విధంగా మనకి ప్రజల్లో అవగాహన కల్పించి ఈ సెన్సస్ మరి యాక్చువల్గా లాస్ట్ 20లో చేయాలి, కోవిడ్ వల్ల వాయిదా పడింది కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్నాము.